వెల్కమ్ టు ప్రజా సంక్షేమం ఛానల్. నేను గణేష్. అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా మలేరియా అనే వ్యాధితో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా మా ప్రజా సంక్షేమ ఛానల్ భావిస్తున్నది. అదేవిధంగా మలేరియా పైన మరి జిల్లా అధికారి అయినటువంటి కేవీ దొర గారు మరి మన ఛానల్కు మలేరియా పైన మరి అవగాహన కలిగిస్తూ కొన్ని విశ్లేషణలు చేశారు. మరి ఆ వీడియోని మనం ఈరోజు చూసిన తర్వాత ప్రజలు అవగాహన చేసుకొని మరి ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ జాగ్రత్త గురించి ఆయన విశ్లేషించారు. ఆ వీడియో మనకు చూద్దాం. నేను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ అనకాపల్లి. ఈ జిల్లాలో 2022 జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ మలేరియా ఆఫీసర్కి ఇన్ఛార్జ్ మలేరియా ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో మలేరియాకి సంబంధించి మలేరియా కంట్రోల్ ప్రోగ్రాంలో మేము కంట్రోల్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాము. ఈ కంట్రోల్ యాక్టివిటీస్ చేయడం వల్ల మలేరియా కారక మలేరియా మస్కిటోస్ని కిల్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశము. అయితే ఈ భాగంగా మలేరియా ప్రభావిత ప్రాంతాలు మనకి 11 మండలాల్లో 11 పిహెచ్సిలుగా ఉన్నాయి. అది ఏఎస్ఆర్ జిల్లాను అనుకొని, ఏఎస్ఆర్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా బోర్డర్లో ఎక్కడైతే ట్రైబల్ విలేజ్ కొన్ని పాపులేషన్ 55,000 పాపులేషన్ అనకాపల్లి జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్లో సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా బోర్డర్ విలేజ్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ విలేజ్లో అక్కడ మనకి ఎక్కువ మలేరియా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఈ మలేరియా ప్రభావిత ప్రాంతాలను ఏ విధంగా మనము తీసుకుంటామనంటే, గత 4 సంవత్సరాలుగా ఎక్కడైతే ఏ విలేజ్లో అయితే మలేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయో ఆ 4 సంవత్సరాలుగా తీసుకున్న రిపోర్ట్ అయిన విలేజెస్ని మనం తీసుకొని దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాటికి 2 రౌండ్లు స్ప్రే చేస్తాము. ఆ స్ప్రే అనేది ఐఆర్ఎస్ అంటాము, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే. ఈ ఐఆర్ఎస్లో వాడే మందేమో ఏసీఎం ఆల్ఫా సైక్లోన్ మిథిన్ అని 5% ఉంటుంది. దాన్ని మనం పిచికారీ చేసి ఇండోర్ లోపల గోడల పైన మనం పిచికారీ చేయడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు 2 పర్యాయాలుగా మనము స్ప్రే చేస్తాము. ఆ స్ప్రే చేయడం వలన ఏసీఎం అనేది వాల్స్ పైన డిపాజిట్ అవుతుంది. వాల్స్ పైన డిపాజిట్ అయిన ఏసీఎం ఓన్లీ మస్కిటోస్కి మాత్రమే అది క్రిమిసంహారిగా పనిచేస్తుంది. అది కూడా దీని ఎఫికసీ 10 to 12 వీక్స్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనము మస్కిటో మనుషుల్ని దోమకాటకు గురైన తర్వాత దోమలు మనుషుల్ని కాటేశాక బ్లడ్ మీల్ తీసుకుంటుంది. బ్లడ్ మీల్ తీసుకుని రెస్ట్ కోసం ఎప్పుడైతే వాల్ మీద వాలిందో ఆల్రెడీ వాల్ మీద మనము స్ప్రే చేసి ఉంచాం కాబట్టి ఆ మందు అనేది ఆ లెగ్స్కి అంటుకోవటం వలన ఆ లెగ్స్కి పెరాలసిస్ వచ్చి ఆ మస్కిటో అనేది పడిపోవడం జరుగుతుంది. ఆ రకంగా మనం దోమలను కంట్రోల్ చేయడానికి కంట్రోల్ యాక్టివిటీగా మనం ఈ ద్రావకాన్ని వాడుతూ ఉంటాము. అలాగే 2 times సంవత్సరానికి 2 times మనము 2 రౌండ్స్ స్ప్రే చేస్తాము. అలాగే ఎక్కడైతే మనకి అనకాపల్లి జిల్లాలో హాస్టల్స్ ఉన్నాయి, 135 హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో కూడా 1 రౌండ్ స్ప్రే చేస్తాము. ఎందుకంటే హాస్టల్ రెసిడెన్షియల్స్ కాబట్టి రెసిడెన్షియల్ ఎక్కువ పాపులేషన్ హాస్టల్లో ఉంటారు కాబట్టి పిల్లలు వేరు వేరు చోట్ల నుంచి వచ్చి ఒకే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మన సేఫ్టీ ప్రికాషన్స్ కోసం ఈ 1 రౌండ్ స్ప్రే చేస్తాము. అలాగే మనకి ట్రైబల్ ఈ రకంగా విలేజ్లు కవర్ కాని విలేజ్లు కూడా ఉంటాయి. కొన్ని రిజర్వాయర్స్ ఉన్న ప్రాంతాల్లో కానీ హిల్ టాప్ ఉండే విలేజ్లో కూడా మనం 1 రౌండ్ స్ప్రే అనేది చేస్తున్నాము. ఈ స్ప్రే చేయటం వలన మనము కంట్రోల్ యాక్టివిటీస్లో మస్కిటో కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండడం వల్ల మలేరియా కూడా మన కంట్రోల్లో ఉంటుందని ప్రధాన ఉద్దేశము. దీనికి అప్రూవల్స్కి అయితే అప్రూవల్ మనం డిఎంహెచ్ఓ గారు అలాగే కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు అప్రూవల్ ద్వారా వాళ్ళ దృష్టిలో నుంచి మనము ఈ వర్క్ చేయడానికి మనము అప్రూవల్స్ తీసుకుని మనము పని స్టార్ట్ చేస్తాం. ఇంటి వెలుగు
అలాగే మనకి దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, కాలాజర్ అనే మస్కిటోస్ ఉన్నాయి, అనే వ్యాధులు ఉన్నాయి. ఈ డెంగ్యూ కూడా మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొన్ని కేసులు తగ్గడం జరిగింది. అలాగే మలేరియా కేసులు మే 30వ తారీఖుకి, లాస్ట్ ఇయర్ మే 30వ తారీఖుకి 126 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము 2026లో ఇప్పటి వరకు 95 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది మలేరియా కేసెస్. అలాగే డెంగ్యూ కేసుకి వచ్చేసరికి 2025 మే 13 వరకు 34 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అలాగే మే 13 మే 26 వరకు 26 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. వీటికి కూడా మనం రెమిడియల్ మెజర్స్ తీసుకుంటాము. డెంగ్యూలో మనం రెమిడియల్ మెజర్స్ అనేది స్పేస్ స్ప్రే చేస్తాము. మలాథిన్ టెక్నికల్ అనే దీనితో కిరోసిన్ మిక్స్ చేసి స్ప్రే చేస్తాం ఇమీడియట్గా. స్ప్రే ఎక్కడైతే కేసు నమోదైందో 50 నుంచి 60 ఇళ్ళ వరకు మనం స్ప్రే చేస్తాము. అలాగే ఆ సరౌండింగ్ ఏరియా 50 నుంచి 100 ఇళ్ళ వరకు మనం ఏఎల్ఓ యాక్టివిటీస్ చేస్తాము. ఏఎల్ఓ యాక్టివిటీ చేయటం వలన మలేరియాకి సంబంధించి డెంగ్యూకి సంబంధించిన మస్కిటో ఎగ్, లార్వా, ప్యూపా అనేవి మనం ఏఎల్ఓ వలన తీయటం వలన మనకు డెంగ్యూ కంట్రోల్లో ఉంటుంది. అలాగే చికెన్ గున్యా కూడా సేమ్ రెమెడీ ఫాలో అవుతాము. చికెన్ గున్యా కేసులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏఎల్ఓ చేస్తాము, స్ప్రే చేస్తాము, ఏఎల్ఓ యాక్టివిటీ చేస్తాము. సార్ థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. తర్వాత మలేరియా అనే గుర్తింపు ఎలాగా మీరు గుర్తుపెడతారు దానికి సంబంధించి? ఓకేనండి. మలేరియా అనేది మనకి మన జిల్లాలో 55 పిహెచ్సిస్ ఉన్నాయి. 55 పిహెచ్సిలో 11 పిహెచ్సిలో మలేరియా ప్రభావిత ప్రాంతాలు పిహెచ్సిలుగా గుర్తించాము. అవి కూడా ఏఎస్ఆర్ జిల్లాగా అనుకుని ఉన్న ఫుట్హిల్ ఏరియా అంటాము. ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ మనం మలేరియా కేసులు అనేవి రిపోర్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే సార్. తర్వాత ట్రైబల్ ఏరియాలో సంబంధించి ఎక్కువ ఎందుకు ఉంటాయని? అంటే మనకి ఏఎస్ఆర్ జిల్లా అనేది అటవీ ప్రాంతము. అది స్టెప్ కల్టివేషన్ కూడా అక్కడ ఎక్కువ స్టెప్ కల్టివేషన్ ఉంటుంది. ఆ స్టెప్ కల్టివేషన్ లో భాగంగా అక్కడ ఎక్కువ రైన్ ఫాల్ ఎక్కువ ఉంటుందండి. ఏఎస్ఆర్ జిల్లాలో రైన్ ఫాల్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సరౌండింగ్ ఏరియా కాబట్టి ఫుట్హిల్ ఏరియా ఇమీడియట్ గా ఫుట్హిల్ ఏరియా స్టార్ట్ అవుతుంది కాబట్టి అనకాపల్లి జిల్లా బార్డర్ లో ఉన్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలాగే లేబర్ మూవ్మెంట్ కూడా ఉంటుందండి. అనకాపల్లి జిల్లాకి, ఏఎస్ఆర్ జిల్లాకి వ్యాపారస్తులు కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళు కానీ, ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ల మీద వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువ ఆ జిల్లాకి ఈ జిల్లాకి రేపో ఎక్కువ ఉంది కాబట్టి ఆ ద్వారా కేసులు అక్కడి నుంచి ఇక్కడ రావటము అనేది జరుగుతుంది. అదే అక్కడ ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది? అది అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటము. తర్వాత స్టెప్ కల్టివేషన్, స్టెప్ బై స్టెప్ అక్కడ సాయిల్ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉండటము, ట్రీ హోల్స్ ఉంటాయి, స్టోన్ హోల్స్ ఉంటాయి. ఈ స్టోన్ హోల్స్, ట్రీ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇమీడియట్గా మనకి ఏప్రిల్ నుంచి మే వరకు వర్షాల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాటర్ పడి ఎక్కడైతే స్టాగ్నేషన్ ఉందో అక్కడ ఎనాఫ్రిన్ మస్కిటో బ్రీడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల? గ్రౌండ్ వాటర్ అని కాదండి, ఇప్పుడు కూడా ఎనాఫ్రిన్ మస్కిటో ఫ్రెష్ వాటర్ లోనే బ్రీడ్ అవుతుంది. అది క్లైమాటికల్ గా ఈ సీజన్ లో ఎక్కువ బ్రీడ్ అవ్వడానికి సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎనాఫ్రిన్ మస్కిటో ఫ్రెష్ వాటర్ లో ఎగ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎగ్స్ ఈ టెంపరేచర్ కి యాచ్ అవ్వడానికి ఎక్కువ అనుకూలమైన సీజన్ కాబట్టి ఈ సీజన్ లో ఎక్కువ మస్కిటో డెవలప్ అయ్యి ఎక్కువ వ్యాధులు కూడా రావడానికి అవకాశం. సార్ చాలా దేశాల్లో మస్కిటో అసలు లేదు కదండి, అది ఎలాగా సాధ్యమైంది అంటారు? అంటే ఒక్కొక్కసారి మనము జియోగ్రఫికల్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏరియాస్ లో జియోగ్రఫికల్ మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ
మన ఎక్సెప్ట్ పూర్వ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండటం వలన, కల్టివేషన్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉండటం వలన మస్కిటో బ్రీడింగ్ అవుద్ది. వర్షాధారం పంటలవి ఎక్కువ పండిస్తాం మనము. ఆ పండించడం వల్ల కూడా మనకి ఇక్కడ అవకాశం సోర్స్ ఎక్కువ ఉంది. ఆ మస్కిటో బ్రీడ్ అవ్వడానికి ఇక్కడ రిజర్వాయర్స్, వాటర్, మనిషి ఒకే చోట ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ మలేరియా అనేది కంపల్సరీగా. అంటే మలేరియా ఒక మనిషి నుంచి మనిషికి వచ్చే అవకాశం ఉంటుందండి? ఎస్, మలేరియా ఒక మనిషి నుంచి మనిషికి రావడం అంటే మనిషి వాహకం అనేది మస్కిటో. ఒక మలేరియా ఉన్న పేషెంట్ని మస్కిటో బైట్ చేసి వేరే మనిషికి, ఆరోగ్యం ఉన్న వ్యక్తికి మస్కిటో బైట్ చేయడం వలన ట్రాన్స్మిషన్ అనేది మస్కిటో ద్వారా అవుతుందండి. ఈ మలేరియా ట్రాన్స్మిట్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అంటే మస్కిటో వాహకంగా పనిచేస్తుంది. ఓకే సార్, ఈ కిరోసిన్ వాడుతున్నా అన్నారు కదా? ఎస్. ఈ కిరోసిన్ ఇప్పట్లో కిరోసిన్ అనేది లేదనుకుంటా సార్ దానికి సంబంధించి? కిరోసిన్ అనేది సివిల్ సప్లై నుంచి బంద్ చేశారండి. ఆ కిరోసిన్ మనము డీలర్స్ తో మాట్లాడి కాకినాడ నుంచి ఒక ప్రైవేట్ డీలర్ నుంచి మనం కిరోసిన్ తీసుకొని మనం స్పేస్ స్ప్రేకి వాడతామండి. ఎక్కడైతే మలేరియా కేసు కానీ, డెంగ్యూ కేసు కానీ, చికెన్ గున్యా కేసు కానీ ఎక్కడైతే రిపోర్ట్ అయిన ఇమీడియట్ గా 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అంటే ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఇమీడియట్ గా కిల్ చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం మలాథిన్ అనే ద్రావకం కలిపి కిరోసిన్లో స్ప్రే చేస్తామండి. రూములు, కిటికీలు, తలుపులన్నీ క్లోజ్ చేసి ఎయిర్ లో స్ప్రే చేస్తాము. ఆ స్ప్రే చేయడం వల్ల అక్కడ ఏమైనా ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఉంటే ఇమీడియట్ గా కిల్ అయిపోతుంది. దాని ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇయర్ సీజన్ లో అయితే ఏడిస్ లార్వల్ సర్వే అని పెట్టామండి. ఈడిస్ మస్కిటో అనేది డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు రావడానికి ఈడిస్ మస్కిటో కారణం. మలేరియాకి ఎనాఫ్లిన్ మస్కిటో ఎలాగైతే కారణమో డెంగ్యూ, చికెన్ గున్యా రావడానికి ఈడిస్ మస్కిటో కారణం అండి. ఆ ఈడిస్ మస్కిటో అనేది మనం ఎక్కడైతే అర్బనైజేషన్ మనకి ఎక్కువ అర్బనైజేషన్ ఉంది కాబట్టి అర్బనైజేషన్లోనే అర్బన్లో ఎక్కువ డెంగ్యూ ఫీవర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ డెంగ్యూ ఫీవర్స్ రావడానికి ఒకసారి లాస్ట్ ఇయర్ కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుని ఈడిస్ లార్వల్ సర్వే అనేది ప్రతి విలేజ్ లో ఈడిస్ లార్వల్ సర్వే రిపోర్ట్ చేయటము, ఈడిస్ లార్వల్ సర్వే ఆశాస్, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి ద్వారా ఈడిస్ లార్వల్ సర్వే చేస్తున్నాము. ఆ రిపోర్ట్ తీసుకుంటున్నాము. అది కలెక్టర్ గారు కూడా సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మనం వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డే అని పెడతాము. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ప్రతి వారము ఫ్రైడే డ్రై డే యాక్టివిటీస్ చేస్తాము. ఆ యాక్టివిటీస్ లో భాగంగా 3 days చేస్తాము. ఆ యాక్టివిటీస్ లో ఫ్రైడే డ్రై డే అంటే ఫ్రైడే రోజు నుంచి శనివారము, ఆదివారం వరకు డ్రైగా ఉంచాలి. ఎక్కువ వాటర్ నిల్వ ఎక్కడ ఉండకుండా ఉండాలి అంటే వాటర్ మస్కిటో లైఫ్ సైకిల్
1 వీక్ అండి. 7 రోజుల్లో మస్కిటో ఎగ్ పెట్టడము, ఎగ్ నుంచి లార్వా అవడము, లార్వా నుంచి ప్యూపా అవడము, ప్యూపా నుంచి అడల్ట్ అవడము, ఇలాగ 4 స్టేజెస్ ఉంటాయి మస్కిటో డెవలప్ అవ్వడానికి. ఎగ్ 2 డేస్ ఉంటుంది, 4 డేస్ లార్వా రూపంలో ఉంటుంది, 2 డేస్ ప్యూపా స్టేజ్లో ఉంటుంది. ఆ తర్వాత 1 వీక్ అయ్యాక అడల్ట్ అయిపోతుంది. అడల్ట్ అయిపోయాక మనము ఎయిర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనము దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనము లార్వా దశలోనే మనం గుర్తించి ఎక్కడైతే స్టాగ్నెన్స్ ఉన్నాయో, ఇంటి పరిసరాలు, ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంకు, అలాగే స్లాబ్ మీద ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయా, లేదంటే కింద టైర్లు పిల్లలు ఆడుకునేవి, ఫ్లవర్ వాజెస్, రుబ్బు రోళ్ళు, టైర్లు, ఎక్కడైనా లో లోయింగ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయేమో సరౌండింగ్లో చూస్తాము ఫ్రైడే రోజు. అలాగే కమ్యూనిటీ సర్వే, రోడ్ల పక్కన, కాలువల్లోని, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్లోని, కొలాయిల దగ్గర ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయేమో అని అది వెక్టరైజ్లో ఫోటో తీసి పెడతాము. పెట్టడం ద్వారా అది పంచాయతీ సెక్రటరీ గారికి లాగిన్ నుంచి వెళ్ళిపోతుంది. ఆ లాగిన్లో ఆయన కనెక్ట్ చేసి ఆయన యాక్టివిటీస్ చేస్తారు. కొలాయిలు బాగోకపోయినా, లేదంటే ఎక్కడైనా డ్రైనేజ్ బ్లాక్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసేసి వాళ్ళు ఫోటోలు క్యాప్చర్ చేసి పెడతారు. అది ఇమీడియట్ గా డాష్ బోర్డ్ మీదకి వచ్చేస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, బాగా సమాచారం ఇచ్చారు. తర్వాత లాస్ట్ లో క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. దీనికి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా మీరు ప్రజలకి అవగాహన సదస్సులు అంటే మనము ఐఎస్సి మెటీరియల్ చేస్తాము. ఐఎస్సి మెటీరియల్ అనేది మనకి కొంత స్టేట్ నుంచి మనకి ఐఎస్సి మెటీరియల్ వస్తుందండి. మన రీసెంట్ గా అలాగా మనకి ఐఎస్సి మెటీరియల్ కూడా వస్తాయి. ఇంటి వెలుగు చూడరా, పరిసరాలు శుభ్రముంటే పల్లె మెరిసే చూడరా. తడి చెత్తను, పొడి చెత్తను వేరుగా చేయాలి. చెత్త బుట్టలోనే దాన్ని చేరవేసి తీరాలి. తడి చెత్తను, పొడి చెత్తను వేరుగా చేయాలి. చెత్త బుట్టలోనే దాన్ని చేరవేసి తీరాలి. వద్దన్నోరా వీధిలో చెత్తోరా, మున్సిపాలిటీ బండిలోన మురికినంత వేయరా. వద్దన్నోరా వీధిలో చెత్తోరా, మున్సిపాలిటీ బండిలోన మురికినంత వేయరా. ఇల్లు శుభ్రముంటే ఇంటి వెలుగు చూడరా, పరిసరాలు శుభ్రముంటే పల్లె మెరిసే చూడరా. ఇల్లు శుభ్రముంటే ఇంటి వెలుగు చూడరా, పరిసరాలు శుభ్రముంటే పల్లె మెరిసే ఐఎస్సి మెటీరియల్ ఇచ్చి మనము అవగాహన సదస్సు చూపిస్తాము. ప్రతి ఫ్రైడే రోజు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతారు. ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశాస్ ఇంటరాక్ట్ అయ్యి దోమల ద్వారా వచ్చిన వ్యాధుల కోసము మనము అవేర్నెస్ అయితే కల్పిస్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ 2025లో అనకాపల్లి కలెక్టర్ గారు మనకి 22,000 బెడ్ నెట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ట్రైబల్ ప్రాంతాలకి కొన్ని ఇష్యూ చేస్తాము. అలాగే మనకు స్టేట్ నుంచి కూడా ఒక 30,000 బెడ్ నెట్స్ ఇండెంట్ పెట్టాము. 30,000 బెడ్ నెట్స్ ఒక 15 days 20 days లో రావడానికి అవకాశం ఉంది. వచ్చిన వెంటనే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డిస్ట్రిబ్యూట్ చేయటము, దోమతెర వాడుకోవడం వల్ల ఉపయోగాలు, వాడుకోకపోవడం వల్ల ఏంటి నష్టం అనేది కూడా మనము పబ్లిక్ అవేర్నెస్ చేస్తాము. సార్ చివరగా మీరు మలేరియా సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం. ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలి. మనం వీలైనంత మట్టుకి మనము కిటికీస్, మన విండోస్ కి మస్కిటో మెస్ ఏర్పాటు చేసుకోవాలి. మన దగ్గర ఎప్పుడైతే గవర్నమెంట్ మన కలెక్టర్ గారు ఇచ్చిన బెడ్ నెట్స్ ఉన్నాయి, బెడ్ నెట్స్ ని వాడుకుని బెడ్ నెట్ లోనే పడుకునేలాగా మనం చూసుకోవాలి. అలాగే మన ఇంటిలోన, ఇంటి బయట, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.